హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈ రైనీ సీజన్లో నోటికి హెల్తీగా అలాగే టేస్టీగా స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ సింపుల్ రెసిపీని చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి పచ్చి శనగలు ఉంటాయి కదా, శనగల్ని 1 కప్ తీసుకోండి. ఈ శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టేసి ఉంచండి. ఇవి బాగా నానిపోతాయి కదా. ఆ తర్వాత మార్నింగ్ మనం ఈ శనగలు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కరు 1 విజిల్ వచ్చేంత వరకు కూడా మూత పెట్టేసి ఉంచేసేయండి. జస్ట్ 1 విజిల్ చాలండి, ఎందుకంటే ఓవర్ నైట్ మనం నానబెట్టేసి ఉంచుతాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఆ తర్వాత వీటిని తాలింపు పెట్టుకోవాలి. ముందుగా మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, దాంతోపాటు ఒక ఎండుమిర్చి, అలాగే తాలింపు దినుసులు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం లాస్ట్లో శనగలను తీసుకుని శనగల్లో ఒకవేళ వాటర్ ఏమైనా ఉంటే వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. గరిటతో విడిగా తీసుకుని ఓన్లీ శనగలు మాత్రమే వేసేసుకొని దానిపైన కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే తాలింపులో ఇప్పుడు వేస్తాం కదా, అందుకోసం అని చెప్పి ముందు ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ సాల్ట్తో పాటు కొంచెం కారం కూడా వేసుకోండి. సో కారం కూడా తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ అక్కర్లేదు. సో చూసారు కదండి, ఈ రెసిపీ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. రైనీ సీజన్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కమెంట్ చేయండి.